ఇదంతా తిరిగాను ఇప్పుడు. తమిళనాడులో గుళ్ళు ఒక విధంగా అప్పుడు చాలా రాజులు ఎన్ని కట్టించారు, మామూలు విషయం కాదు అసలు. ఎంత అదృష్టం ఉంటే కానీ ఇట్లా గుళ్ళు చూడలేం. అందరూ అనుకుంటా కానీ రాలేము అందరూ. వినాయక స్వామి గుడి. ఈ మామూలుగా నార్మల్ నిర్మించుకోవచ్చు కానీ చేసింటే అదేంటి అసలు. అసలు గుడి చూడండి ఎట్లా, అది 80 టన్నులు. అది 1 టన్ను కాదు, 2 టన్నులు కాదు, 10 టన్నులు కాదు, 80 టన్నులు. 8 కిలోమీటర్ల రోడ్డు వేసి దాని లెవెల్కి అప్పుడు లాక్కుండా వచ్చి దాని పెట్టిన అడ్డం పైన. ఇది ఇట లోపల దర్శనం చేసుకుని ఇటు బయటకు ఇటు దారి అటు దారి ఉంది. నంది ఉంది ముందు పక్క. ఇది రెండో అతిపెద్ద నంది. మన ఆడ నంది 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 అక్కడ ఉంది కదా, మహానందిలో. ఇది రెండోది. దాని తర్వాత బస్ ఇప్పుడు బాగా పడుతుంది. దీన్ని కింద పడుతున్నారు. ఆయన మటుకు అది కట్టడం వల్ల అట్లా అడగదు అన్నారు. అంత టెక్నాలజీతో కట్టినారు అప్పట్లో అని కొంతమంది అంటారు, రకరకాల పుకార్లు. ఈ గోపురం రెండోది ముందు పక్క ఉండేది చాలా పెద్దది. అది చాలా బాగుంది ఎంట్రింగ్ నేను చూస్తే. ఇది మెయిన్ ఎంట్రన్స్. గుడి లోపలికి ఈ నుంచి ఇటు ఎదుర్కొన్నట్టు వెళ్ళి లోపలికి వెళ్తే ఆ గుడికి లోపలికి వెళ్ళాల. అంతకీ జమ్మి చెట్టు నన్ను చూడండి ఎంత ఉందో. దేవుడిని చూద్దాం. ఇది అప్పుడు తవ్వించిన బావి. వీళ్ళు దీన్ని మూసేశారు. అందరు డబ్బులు కట్టేస్తున్నారు. కొంతమంది ఒకసారి జీవితంలో ఒకసారి రండి, ఏదో టైం చూసుకుని ఫ్యామిలీతో వచ్చినా కూడా బాగుంటుంది చూడడానికి. చాలా బాగుంది అసలు. అదే ఇంత మూడు ద్వారాలు. అదొకటి ఆ ముందు పక్క ఒకటి ఉంది, అదొకటి, రెండోది, ఇది మూడోది. బయటికి ఇలా హీట్ చేస్తాం.